బోటి కొట్టేటోడు చేస్తాడు ఆ పని, ముఖ్యమంత్రి చేస్తాడా? మెడలో పేగులు వేసుకొని తిరగడం. ఇంకొక మాట అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద తువ్వాల కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారన్నా? ఇక మరి ఈయన ఏం చేస్తుండనో ఇదివరకు నాకు తెలియదు, కానీ నేను అనేదల్లా ఒకటే, ముఖ్యమంత్రులు చేయాల్సిన పని ఇది కాదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మానవ బాంబులైతాం, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే నా కొడకల్లారా అంటున్నావు. నీ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన మాకేమీ లేదు. డేంజరు మాతో లేదు, టీఆర్ఎస్తో లేదు, నీకు బీఆర్ఎస్తో లేదు. డేంజరు ఇక్కడున్న నల్గొండ బాంబుతోని అక్కడున్న ఖమ్మం బాంబుతోనే ఉంది, మాతోనేం డేంజర్ లేదు నీకు. ఏకనాథ్ షిండేలు నీ పార్టీలో ఉన్నారని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. వెంకటరెడ్డి పోయి ఇప్పటికే నితిన్ గడ్కరీ చెవులో గుసగుస పెడుతుండంట, నేను వస్తా అని. నాకు ముఖ్యమంత్రి ఈయనరి నేను వస్తా అంటుండంట. నీ పక్కనున్నారు డేంజర్ గాళ్ళు, మేము కాదు. మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా, రేవంత్ రెడ్డి గారు మీరు 5 ఏళ్ళు ఉండాలి ముఖ్యమంత్రిగా, 5 ఏళ్ళుండు, కానీ 420 హామీలు ఏవైతే ఇచ్చినవో అవి అమలు చెయ్యకపోతే మాత్రం వదిలిపెట్టము అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దమ్ముంటే గా పని చేయి, 2 లక్షల రుణమాఫీ చేయి, ఆడబిడ్డలకు చెప్పినావు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ ఇస్తా అన్నావు. ఎంతమంది ఉన్నారు తెలుసా? 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు 1,67,00,000 మంది ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఇస్తావా 2,500 అని? దమ్ముంటేగా పని చేయి. రేవంత్ రెడ్డి గారు 10,000ను 15,000 ఇస్తా అన్నావు, రైతు భరోసా అన్నావు, రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. ఒక పట్టదారులకే కాదు, కౌలు రైతులకు ఇస్తా అన్నావు, లక్షల మంది కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు. కౌలు రైతులకే కాదు, రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నావు, రైతు కూలీలు ఎదురు చూస్తున్నారు. చేతనైతే గా పని చేయి. ఆటో డ్రైవర్లకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నావు, వాళ్ళ కొంప ఉచ్చుకున్నావు. ఆటో డ్రైవర్లు ఇలా రోడ్డు మీద వాడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. చేతనైతే నెలకు 10,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి రోడ్డు మీద పడుతున్న కుటుంబాలను ఆదుకో, గా పని చేయి. కేసీఆర్ ఒక ముసలాయనకే ఇస్తున్నాడు, లేదా ముసలవ్వకే ఇస్తున్నాడు, నెలకు 2,000 రూపాయలే ఇస్తున్నాడు. నాకు ఓటేయండి, ముసలవ్వకు ముసలాయనకు ఇద్దరికి ఇస్తా, నెలకు 4,000 అన్నావు. దమ్ముంటే నెలకు 8,000 రూపాయలు ముసలవ్వకు ముసలయ్యకు ఇచ్చి చూపెట్టమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 5 ఏళ్ళుండు, నిక్షేపంగా ఉండు, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మేము కూడా కోరుకుంటున్నాం, ఈ పొంకనాల పోతిరెడ్డి గారి మాటలు ఏవైతే నమ్మి ప్రజలు మోసపోయినరో, ఈ పొంకనాలిని ఏదైతే ఆగమైనరో, నల్లగొండ జిల్లాలో ప్రజలే నిజం తెలుసుకోవాలి. ఎందుకంటే నిజం నిలకడ మీదనే తెలుస్తుంది. ఎవలేందో ప్రజలకు కూడా అర్థం కావాలా. మాకేం తొందర లేదు. ఇదే తెలంగాణ ప్రజలు మా మీద ప్రేమతో దయతో 10 ఏళ్ళు మాకు అవకాశం ఇస్తే ఇదే నల్లగొండలో 3 మెడికల్ కాలేజీలు పెట్టుకున్నాం. దామెరచెర్లలో జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశంలోనే అతి పెద్దదైన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కట్టుకుంటా ఉన్నాం. అద్భుతంగా నల్లగొండ పట్టణాన్ని మార్చుకున్నాం. మిర్యాలగూడ డెవలప్మెంట్ చేసుకున్నాం. ప్రతి మున్సిపాలిటీని ప్రతి పల్లెను అపురూపంగా అభివృద్ధి చేసి చూపెట్టినాం. నల్లగొండ జిల్లాను మొత్తం భారతదేశంలోనే వరి పండించే విషయంలో నంబర్ 1 జిల్లాగా చేసుకున్నాం. ఫ్లోరోసిస్ ను అనే భూతాన్ని మీరు పెంచి పోషిస్తే దాన్ని తరిమి కొట్టినాం. ఇవాళ జిల్లాలో ప్రతి రంగంలో విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఏ రంగమైనా తీసుకో, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఒక స్వర్ణయుగం అనే మాట తీసుకొచ్చినాం. కానీ మోసపోయి ప్రజలు ఓట్లేస్తే మేము కూడా సరిగ్గా ప్రజలకు చెప్పకపోతే కొంత మోసం జరిగింది. ఇక్కడ మా మైనారిటీ సోదరులు ఉన్నారు. మైనారిటీ సోదరులకు ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, వీళ్ళంతా ఒకటే, బీజేపీకి బి టీము బీఆర్ఎస్ అని ఎన్నికలకు ముందు అడ్డగోలుగా రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి దాకా మాట్లాడింది. మరి ఇవాళ ఏం జరుగుతున్నది దేశంలో? రాహుల్ గాంధీ